హలో మామస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే క్లిక్ అయిన హీరోయిన్ నభా నటాషా 2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందు వంటి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల బామ్మ నభా నటాషా. అంతకుముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసింది అందాల తార. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల తార. ఇస్మార్ట్ శంకర్లో తన అందంతో నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతికే, సో బెటర్, అల్లుడు, అదూర్స్, మ్యాష్రో తదితర సినిమాల్లో నభా నటాషా అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ సినిమాలేవీ హిట్ కాలేదు. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ప్రమాదానికి గురవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి కోలుకొని వరుసగా సినిమాలను లైనప్ చేసింది. కానీ ఈ అమ్మడి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోతుంది. చివరిగా డార్లింగ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు పోజులు ఇస్తుంది. ఆఫర్స్ అందుకోవడంలో వెనుకబడిన అందాలతో అభిమానులను కవ్వించడంలో మాత్రం ఈ బామ్మ తోపే.